జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట. తాళ మైత్రి అంటే అలా బలాలు ఉంటాయి అనమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్లిలో కూడా కంపాటబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్లిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడి, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడి ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్లిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా, ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది. ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి, పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగవచ్చు, తొలగొచ్చు. ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది. దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి. ఏం చేయాలి? కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు 1 కిలో, కందులు 1 కిలో, అంటే కిలోంపో తీసుకోవచ్చు. ఉలవలు 1 కిలోంపో, కందులు 1 కిలోంపో, ఈ 2 కూడా తీసుకొని గోధుమలు కూడా 1 కిలో తీసుకోవాలి. ఎందుకంటే కుజుడితో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు. కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి. అందుకని కుజుడికి దానం, రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం. కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు, రవికి సంబంధించిన గోధుమలు, ఈ 2 కూడా తీసుకొని, ఈ 2తో పాటు మీకు భూకి సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు, పచ్చి పెసలు ఉంటాయి కదా, ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని అన్ని కూడా కిలోంపో తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం. రావి చెమ్ము, రావి పాత్ర ఏదైనా సరే, రావి ఆకులు 5 ఆకులు తీసుకొని, ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర, చెమ్ము, తెపాళ ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు, మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు, మందార పూలు కావచ్చు, ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా, ఆ బంతి పూలే పెట్టుకోవచ్చు. ఆ ఎర్రని పూలు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజుదోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది. అలానే మరొక రెమెడీ ఏంటంటే, కుజుడు జాతకంలో 2, 4, 6, 8, 12 స్థానాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్గా ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎట్లా అంటే కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క పౌడరు,
ఒక చిటికెడు, కుంకుమ పువ్వు ఒక 10 గ్రాములు సుమారు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాముల నుంచి 10 గ్రాములు సుమారుగా, దాల్చిన చెక్క పౌడర్ 1 టీ స్పూను 2 వేసేసి, లవంగాల పొడి కొంచెం వేసేసి, అంటే ఒక చిటికెడు అంత లవంగాల పొడి వేసేసి, దానిలో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా 7 వారాలు చేయాలి. చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి. అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది. పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే, అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి, మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి. ఇది ఒకటి రెమెడీ. అలానే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించినటువంటి దోషాన్ని నుంచి పటాపంచలేసి అదృష్టం వరించేదానికి అవకాశం కనిపిస్తుంది. అదితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర, రావి ఆకు, రాగికి సంబంధించిన గ్లాసు, చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి, దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా మన పాతకాలంలో వాడుతుంటాం, లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి, ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా, దానికి నలపొడితే వచ్చేటువంటి చూర, సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి, ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి, ఎర్రని నాణ్యం, మనం అనుకున్నట్టు ఎర్రని నాణ్యం, ఒక 2 పువ్వులు, 2 కర్పూరం బిళ్ళలు, కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి ఒక 2, ఇవన్నీ కూడా ఆ గ్లాసులో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి. ఎందుకు అంటే కుజదోషం 4, 6, 8, 10, 12 స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళి అవ్వడం లేట్ అవుతుంది అనుకుంటే, గోచార ప్రకారంగా చూసినప్పుడు 4, 6, 2 స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజు దోషం కింద పరిగణన తీసుకోవాలి. సొంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజు దోషం నివారణ జరిగేసి పెళ్ళి అయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది. మరొక రెమెడీ, ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోష నివారణ అనేది జరిగి ఆ కుజుదోషానికి కొంత శాంతి అనేది ఇలుపుతుంది. అది ఏం చేయాలి? పారేటువంటి నీరులో, చెరువు, నది, వాగు, సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు 1 కిలో, కందులు 1 కిలో, ఈ 2 కూడా తీసుకెళ్ళి, పచ్చ పెసలు కూడా 1 కిలో తీసుకెళ్ళి, మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొక్కుకొని కుజునికి జపం చేసి, కుజునికి జపం అంటే 23 సార్లు చేయాలి. ఓం నమో కుజాయన నమః, ఓం నమో కుజాయన నమః, ఓం నమో కుజదేవాయ నమః, ఇలాగా 21 సార్లు చదివేసి అవన్నీ కూడా పారిన నీటిలో నీకున్న దోషాలు, కుజుడికి సంబంధించిన దోషాన్ని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి. అలానే దానిమ్మ కాయలను దొరుకుతాయి మనకి. ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక 5 పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున. దీని ద్వారా కుజదోషానికి నివారణ. మరొకటి, పాత బట్టలు, ఇనుముకు సంబంధించినటువంటివి, ప్లాస్టిక్ సంబంధించినటువంటివి, చెక్కకి సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే, మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళ లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పటాపంచలేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది. కాబట్టి ఈ మార పరిహారం మీకోసం. మరొక రెమెడీ, ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజుదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతుంది. పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళి అయిన వారికి మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ, మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు,
అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచి పెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజదోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడున్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశి వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు, మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధ్య వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమితిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి కుజుడు చివరిగా మనకి మీనరాశి వారి మీద కుజుని ఒక అశుభ దృష్టి, శుభ దృష్టి ఎలా ఉంటుందంటే కనుక కుజుడు మీనరాశిలో ఉన్నంతే కనుక వారికి కొంతమేర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి బయటపడేస్తాడు, బాలరిష్ట రోగాలు ఏమైనా ఉంటే కూడా బయటపడేస్తాడు. కుజుడు ఫ్రెండ్గా ఉంటాడు ఎవరికి? మీనరాశి వారికి. ఎందుకంటే తన చూపంతా మీనరాశి వారి మీదే ఉంటుంది. అందుకని గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా, స్ట్రిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా కుజు భగవానుడు మంచి శుభదృష్టితో ఉంటే మంచి చేస్తాడు. అది ఎలా? మీనరాశి నుంచి చూసినప్పుడు 3, 5, 7, 9 స్థానాల్లో కుజుడుంటే, 4, 2, 3 స్థానాల్లో రవి భగవానుడు ఉంటే, మీ గోచర ప్రకారంగా అంటే నేను చెప్పిన వాటిలో ఏది ఉన్నా సరే 2, 9, 6 స్థానాల్లో శని భగవానుడు ఉంటే, స్వస్థానం అంటే మొదటి స్థానం 6వ స్థానం 7వ స్థానంలో రవి భగవానుడు ఉన్నా, 2, 9, 7వ స్థానంలో బుధుడున్నా, స్వస్థానం 3వ స్థానం 2వ స్థానం 5వ స్థానంలో గురువు ఉన్నా, అలానే 7, 12, 2లో శుక్రుడున్నా, ఈ గోచారంలో ఉండేసి కుజుడు ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఎవ్వరికి అందరు అనేటువంటి స్థాయికి, ఆ ఒక స్థితిగతులకి 100 మందికైనా మీరు పోషించగల కెపాబిలిటీకి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి స్థాయిని ఏర్పరుస్తాడు కుజుడు. అంతటి గొప్ప వ్యక్తి కుజుడు, అంత గొప్ప గ్రహం కుజుడి గ్రహం. అయితే ఆ కుజ గ్రహాన్ని చూసి భయపడే తత్వం చెప్తా. అయితే మీకు ఇంకొకటి, నిధి నిక్షేపాలు, కొండల లాంటి ఆస్తులు, మైనింగ్ లాంటివి కూడా మీకు ఏర్పరుస్తారు. అంటే కొంతమంది నాయకుల్లో మైనింగ్లు చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి జాతకం ఉంటది అన్నమాట కుజుడు సరిగా ఉంటే. కుజుడు కనుక రివర్స్ అయింది అంటే పెళ్ళిళ్ళు కాకపోవటం, విడాకులు అవ్వటం, పిల్లలు పుట్టకపోవటం, పెళ్ళైన వారికి
ఇలాంటి విధానం ఉంటుంది. అయితే నేను చెప్పిన స్థానాల్లో కాకుండా కుజుడు వచ్చి 2, 4, 6, 9, 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో ఉంటే, రవి భగవానుడు స్వస్థానం 2వ స్థానం 4వ స్థానంలో ఉంటూ, శని భగవానుడు 9, 4, 12లో ఉంటే, ఇలాంటి గోచార ప్రకారంగా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు మీకు ఈ పరిహారాలు చేసుకుంటే ఆ కుజుని యొక్క దోషం అనేది కొంతమేర వెళ్ళిపోతుంది. మీకు విపరీతమైన కళలు రావటం, జాబులో వెసులుబాటు లేకపోవటం, ఎక్కడికి వెళ్ళిన మాట మీకు రావటం, గొడవలు అవ్వటం, తగాదలు అవ్వటం, కొట్టుకోవటం, అలానే ఏది ముందుకు వెళ్ళకపోవటం, ఇలాంటి వాటిలో బాధపడేటువంటి మీనరాశి వారు ఉన్నారా? మీకు ఏ దోషం లేదు, ఓన్లీ కుజు దోషమే ఉంది. అందుకని కుజునికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అయితే ఎలా మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ మీనరాశి వారి కోసం ప్రత్యేకంగా కుజునికి సంబంధించి దోషానికి పరిహారం ఒకటి చెప్తా. అది ఏంటి? అయితే కుజునికి సంబంధించినటువంటి దోషం పోవడానికి చెరువులో దొరికేటువంటి చేపలు, ఏవైతే చేపలు ఉంటాయో ఆ చేపలు తెచ్చుకోవాలి. ఆ చేపలకి మీకు ఏదైతే ఈ యొక్క సైంధవ లవణం అని ఉంటుంది, రాక్ సాల్ట్, ఈ రాక్ సాల్ట్ 1 స్పూను, పెప్పర్ బిల్ ఏదైతే మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది ఆ బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూను, అలానే మీకు ఈ రెండిటితో కాకుండా ఇంగువ దొరుకుతుంది మనకి, ఇంగువ కూడా 1 టీ స్పూను పౌడర్ అండి, ఇంగు పౌడర్ కూడా 1 టీ స్పూన్. ఈ 3 కూడా ఆ చేప నోట్లో పెట్టేసి దారం, నల్ల దారం పెట్టి కట్టాలి. కట్టేసి ఎక్కడైతే చేపను తెచ్చుకొచ్చామో అక్కడ పడివేయాలి. అప్పుడు మీకు ఈ కుజునికి సంబంధించిన దోషం పటాపంచులవుతుంది. అలానే మీకు పెళ్లిళ్ళు అవ్వడానికి కానీ, విదేశయానానికి కానీ, ఇంకా మీకు శుభకార్యాల్లో అన్నింటిలో బాగుండడానికి, ఆర్థిక సమస్యలు మీకు మెరుగుపడటానికి కూడా కుజునికి సంబంధించిన దోషం మీకు పటాపంచలేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్, స్టమక్, స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే కుజుని దోషం వల్లే. కాబట్టి ఆ ఒక దోష పరిహారం, ఈ యొక్క రెమెడీస్ మీరు 3 మాసాలకు ఒకసారి చేసుకుంటే ఆ కుజు దోషం మీకు అనేది కొంతమేర తగ్గుముఖం పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇలా దోషాలు పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. మీకోసం ఈ పరిహారం